పాత బస్తీలోని సక్సెస్ స్కూల్ వివాదంపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. బీజేపీ, ఏబీవీపీ నాయకులు స్కూల్ని ముట్టడించాలని పలుమార్లు ప్రయత్నాలు చేశారు. అటు విద్యాశాఖ అధికారులు కూడా స్కూల్లో తనిఖీలు చేయడంతో వివాదం మరింత ఉత్కంఠభరితంగా మారింది. పాత బస్తీ స్కూల్లో ఖురాన్ పాఠాల వివాదం జరుగుతోంది. సక్సెస్ స్కూల్లో విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేశారు. యాజమాన్యం వివరణ తీసుకున్నారు విద్యాశాఖ అధికారులు. అయితే టీచర్ని ఇప్పటికే టర్మినేట్ చేశామని యాజమాన్యం చెప్తోంది. విద్యార్థి తండ్రి స్టేట్మెంట్ కూడా మేనేజ్మెంట్ అధికారులకు చూపిస్తోంది. స్కూల్ని ముట్టడించడానికి ఇంకొక వైపు బీజేపీ, ఏబీవీపీ ప్రయత్నించాయి. నిరసనకారులను అదుపులోకి తీసుకుని తరలించారు పోలీసులు. పీపుల్ ఇక్కడ ఉన్నారు, దాంట్లో హిందూ ఉన్నారు, ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ స్టూడెంట్స్, కానీ స్కూల్ మేనేజ్మెంట్లో కూడా మనం చూస్తే కొన్ని స్కూల్ టీచర్ హిందూ కూడా ఉన్నారు, ముస్లిం కూడా ఉన్నారు. సో ఇది ఒక చిన్నగా ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో ఒక మిస్టేక్గా ఈ స్కూల్ టీచర్ ఫస్ట్ టైం ఇది రాయడం జరిగింది. అండ్ డెఫినెట్గా ఇది వైలేషన్ కూడా ఉంది. ఆ ప్రకారంగా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి స్ట్రాంగ్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో స్కూల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ ఆ స్కూల్ టీచర్కి టర్మినేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను అందరికీ ఆహ్వానం కూడా చేస్తున్నాను, మీ ప్రాపర్గా ఏదైనా ఇది అఫీషియల్ సోర్సెస్ నుంచి ఆల్రెడీ ఎండి ఆఫ్ సక్సెస్ స్కూల్ నుంచి ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా మాత్రమే మీ నమ్మకం పెట్టాలి. మీ ఏదైనా బయట రూమర్స్ ఏదైనా ఉంటే, సోషల్ మీడియాలో ఏదైనా రూమర్స్ ఉంటే ఆ ప్రకారంగా మీ నమ్మకం పెట్టకండి. ఇది ఫస్ట్ టైం ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఆ ప్రకారంగా కూడా గట్టిగా యాక్షన్ కూడా ఇది స్కూల్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ సైడ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు పేరెంట్స్ నుంచి ఒక కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. సో అందుకే మన సైడ్ నుంచి కూడా వీఆర్ నాట్ రిజిస్టర్డ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎఫ్ఐఆర్. ఇన్ ఫ్యూచర్గా ఏదైనా ఇంకా ఎవిడెన్స్ మనకి వస్తే ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకొని విల్ టేక్ ద స్ట్రింజెంట్ యాక్షన్. థ్యాంక్ యూ. అది జరిగిన ఇన్సిడెంట్ గురించి పోలీస్ అధికారులు మీడియాకి బ్రీఫ్ చేస్తూ ఉన్నారు. అయితే బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు స్కూల్ని ముట్టడించడానికి ప్రయత్నించిన క్రమంలో నిరసనకారులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు పోలీసులు. అయితే స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అని చెప్పి టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పాత బస్తీలో పలు స్కూళ్లు బరితెగించాయి అని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పాత బస్తీ సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి ఖురాన్ హోంవర్క్ ఇవ్వడం కలకలం రేపింది. కల్మా, సురా ఫతేహా చదవాలి అని స్కూల్ డైరీలో హోంవర్క్ ఇచ్చారు. విద్యార్థి తల్లి స్కూల్కి వెళ్లి టీచర్ని నిలదీశారు. హిందూ పిల్లలకు ఖురాన్ హోంవర్క్ ఎలా ఇస్తారు అంటూ మండిపడ్డారు. స్కూల్లో ఖురాన్ని చదివినట్లయితే భగవద్గీత, రామాయణం కూడా చెప్పాలి అని డిమాండ్ చేశారు విద్యార్థిని పిన్ని. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ఓవరాల్ ఇన్సిడెంట్కి సంబంధించి, సైదాబాద్ ఇన్సిడెంట్కి సంబంధించి మనతో పేరెంట్ ఉన్నారు. సో ఓవరాల్ ఇన్సిడెంట్ మీరు చూశారు, విద్యాశాఖ అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. సో మీరు ఏం చెప్పాలనుకున్నారు ఓవరాల్ ఇన్సిడెంట్కి సంబంధించి? చిన్నపిల్లలు వాళ్ళకి ఎందుకు రిలీజియస్ థింగ్స్ని ఇంపోజ్ చేయడం? ఈవెన్ నా ఓన్ కిడ్స్ అయినా, మా అక్క వాళ్ళ కిడ్స్ అయినా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే నేను స్టోరీస్ చెప్పడం కానీ, వాళ్ళకి టీచింగ్స్ ఇవ్వడం కానీ చేస్తారు. అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. చిన్న ఏజ్, ఆడుకునే ఏజ్, ఎందుకు ఇవన్నీ చేస్తారు? ఎందుకు అట్లా రాస్తారు? ఎవ్వరు ఇక ఇష్టం వచ్చినట్టు రాస్తే ఎవ్వరు పట్టించుకోరు అన్నట్టు కొంతమంది ఆలోచిస్తారు. బట్ నేను అట్లాంటి కేసు అయితే కాదు. డెఫినెట్లీ నేను చూస్తా ప్రతిదీ. నేను ఎవ్రీ 1 వీక్లో 2 డేస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో చెక్ చేస్తాం. అక్క పిల్లలందరితో చెక్ చేస్తే ఈరోజు స్కూల్లో ఏమైంది, ఏం చేసినారు, ఈ వీక్ అంతా ఏం చేసినారు. ఇంతకుముందు మీరు గమనించినప్పుడు ఏం చేశారు? మీరు ఇంతకుముందు ఏం లేకుండే, లాస్ట్ 2 టైమ్స్ రాసిర్రు. లాస్ట్ ఒకసారి రాసి స్వైప్ అవుట్ చేసినారు, మళ్ళీ నిన్న రాసిర్రు. సరే బై మిస్టేక్ అని మీరు అంటున్నారు, ఇంటెన్షనల్గాని నేను అనుకుంటా కదా. అన్ని 2-3 సార్లు అట్లా రాసినప్పుడు ఇంటెన్షనల్గానే ఉంటుందని నాకు అనిపిస్తుంది కదా. అనిపించినప్పుడు నేను క్వశ్చన్ చేస్తే ఫస్ట్ ఏమన్నారు, బై మిస్టేక్. ఫస్ట్ ఏమన్నారు, ఇట్ ఈస్ ఎ రిలీజియస్ ప్రాక్టీస్, ఇట్ ఈస్ మ్యాండేటరీ అన్నారు. మరి సెకండ్ టైం ఏమన్నారు, అది బై మిస్టేక్ రాసినామని అన్నారు. మీ వర్డ్ మీకే క్లారిటీ లేదు, మీరు ఏం చేస్తున్నారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖురాన్ కానీ, బైబిల్ కానీ, మహాభారత్ కానీ, భాగవత్ కానీ, రామాయణ్ కానీ రిలీజియస్ బుక్స్.
అది మన స్పిరిచువాలిటీ లైన్ మన దాని మీద నడవడానికి ఆ బుక్స్ మన లైఫ్ని ముందుకెళ్ళడానికి ఆ బుక్స్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, కానీ ఇంపోజ్ చేయొద్దు ఎవ్వరి మీద. స్కూల్ యాజమాన్యం చెప్తూ ఇక్కడ 99% ముస్లిం స్టూడెంట్సే ఉన్నారు, ఓన్లీ 7 to 8 స్టూడెంట్స్ మాత్రమే హిందూస్ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. సో ఎవరికి లేని ప్రాబ్లం మీకే ఎందుకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మాకు ఎందుకు వచ్చిందంటే డెఫినెట్లీ మా పిల్లలు ఫర్దర్గా నేను రిలీజన్ మాడతా అంటే నేను యాక్సెప్ట్ చేయను కదా, బికాజ్ నువ్వు ఒకరిని బ్రెయిన్ వాష్ చేసినప్పుడు నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తా? సరే అదే పాయింట్ తీసుకున్నాం, ఓన్లీ ఫర్ ముస్లిం కిడ్స్ అని బోర్డు పెట్టుకోండి, ఎవరు ఆపుతున్నారు? అదన్నా చేయాలి కదా. నో వన్ ఈస్ స్టాపింగ్ యూ, జస్ట్ డూ దట్. ఒక బోర్డు ఎక్కేసుకోండి, నో అడ్మిషన్స్ ఫర్ నాన్ ముస్లిం పీపుల్. స్వీట్ అండ్ సింపుల్. మీరు కాంప్లికేట్ చేసి థింగ్ని, నేనేం కాంప్లికేట్ చేయలేదు. నేను క్వశ్చన్ చేసినా, మీరు నాకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలే, నేను ఫ్రీక్ అవుట్ అయినా. కంప్లైంట్ వాపస్ తీసుకుంటారు. Yeah, since these people has taken the action and they have given the justification by removing the faculty, respected faculty, it's a good రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా ఇట్లా ఇస్తారు డైరీలో. నేను అదే క్వశ్చన్ చేసిన, నాకు అందరు డైరీస్ కానీ నేను లిటరలీ నేను కూర్చున్నా, నాకు అందరి డైరీస్ కావాలి, ఎవరెవరు డైరీ మీద రాస్తున్నారో నాకు తెలియాలి అని అంటే ఒక డైరీ కూడా నాకు తెచ్చి చూపించాలి. మొత్తం ఇప్పుడు స్కూల్ యాజమాన్యం కూడా దీని మీద రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి టీచర్ని కూడా సస్పెండ్ చేసామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఆ కంప్లైంట్ని వాపస్ తీసుకుంటాము. కానీ ఈ విధంగా ఒక రిలీజియస్ థింగ్ని తీసుకొచ్చి పిల్లలకి ఇట్లా నేర్పడం అనేటువంటిది పూర్తిగా అన్యాక్సెప్టబుల్ అంటూ కూడా పేరెంట్స్ చెప్తున్నటువంటి వర్షన్. సో ఇన్సిడెంట్ మీద చేసేటువంటి కంప్లైంట్ అయితే వాపస్ తీసుకుంటామంటూ ఆమె చెప్తున్నారు. విడుదల వెంకట్తో సైదాబాద్ నుండి ప్రణిత టీవీ. ఖురాన్ హోంవర్క్కి సంబంధించిన వీడియోస్ బయటికి రావడంతో స్కూల్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగింది. హోంవర్క్ ఇచ్చిన ఆ టీచర్ని టర్మినేట్ చేసింది. స్కూల్ని ముట్టడించడానికి మరోవైపు బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఉదయం నుంచే స్కూల్ దగ్గర భారీగా పోలీసులు కూడా మోహరించారు. స్కూల్ ముట్టడికి ప్రయత్నించిన వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. అయితే స్కూల్ యాజమాన్యం వెంటనే క్షమాపణలు చెప్పాలి, టీచర్తో పాటు మేనేజ్మెంట్పై కూడా కేసులు నమోదు చేయాలి అని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మతపరమైన బోధనలపై సక్సెస్ స్కూల్ ఎండీ ఉబేద్ పటేల్ స్పందించారు. ఖురాన్ హోంవర్క్ ఇచ్చిన టీచర్ని ఆ రోజే టర్మినేట్ చేశామన్నారు. దీనికి యాజమాన్యంతో సంబంధమే లేదు, టీచర్ తప్పిదమే అంటున్నారు. తమ స్కూల్లో ఇప్పటి వరకు ఇలాంటి ఘటన జరగలేదని చెప్పుకొచ్చారు. స్కూల్లో 99% మంది స్టూడెంట్స్ ముస్లింసే ఉన్నారని, వివాదం తర్వాత విద్యార్థి తండ్రి వచ్చి మాట్లాడారని అన్నారు ఉబేద్ పటేల్. ఇగోండి, మా దగ్గర ఎప్పుడు కూడా ఇటువంటి విషయం జరగదు. జరిగింది అని చెప్తే మేము టీచర్ని కూడా బాజాప్తగా టర్మినేట్ చేశాం. మీరు చూడొచ్చు, టర్మినేట్ చేశాం. అయితే పేరెంటే వచ్చి బాజాప్తగా పేరెంటే రాశారు, సార్ ఏదో అయ్యింది, మీరు టీచర్ పుట్ట మీద కొట్టకండి అని చెప్తే మేము టీచర్ని తీసేసామంటే పేరెంట్ కూడా వచ్చి దానికి సాటిస్ఫై అయ్యారు. మా తాన ఇటువంటి ఉద్దేశపూర్వకంగా ఏ పని కూడా మా దగ్గర కాదు, ఎప్పుడు కూడా కాదు. 25 సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఎప్పుడు కూడా ఇటువంటి విషయం రాలే, ఫస్ట్ టైం వచ్చింది. మేము దానికి ఎప్పుడు కూడా ఇటువంటి దానికి మేము సహించాం. అందువల్ల మేమేముందంటే ఒకటే చెప్తున్నాము, ఇటువంటి మా దగ్గర ముస్లిం, హిందూ అనే ఏ భేదాలు లేవు. మేమేందంటే ప్రతి ఒక్కరు కలిసి ఉంటాం. మా దగ్గర ప్రతి పేరెంట్ కూడా మంచిగా ఉంటారు. ఆ పేరెంటే వచ్చి మళ్ళీ లెటర్ రాసి ఇచ్చి పోయారు, టీచర్ని తీయకండి సార్ అని. మేము ఇమీడియట్లీ టీచర్ తప్పు చేసిందని తీసేసేసాం. కొంతమంది ఇక్కడ ముస్లిం పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల పేరెంట్స్ ఏంటంటే కొద్దిగా సూర్య ఫాతిహ నేర్పించండి టీచర్ అంటారు. అందులో బై మిస్టేక్గా 20 మంది ఉన్న తన 2 పిల్లలు హిందువులు ఉంటారు, అందులో బై మిస్టేక్గా టీచర్తో పోయింది అంతే. కానీ కావాలని పర్టికులర్గా ఎవరు కూడా రాసి ఇవ్వరు. అట్లా ఎవరు కూడా భయపట్టియడానికి పేరెంట్కి ఎవరు కూడా చేయలేరు, అటువంటి పని చేయరు. పేరెంట్కు ఎవరు భయపట్టియరు, వాళ్ళకు వచ్చారు. అవసరం అయ్యింది, 2 సంవత్సరాల నుంచి మా బాబు చదువుతుండని వాళ్ళే చెప్పారు వచ్చి. మేము అవసరం లేదు, మేము అంతలో భయపట్టడానికి మేము అది కాదు. మేమేందంటే అందరు కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు నుంచి స్కూల్ నడపలేము కదా, ఒక 25 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాం. అటువంటిది ఎప్పుడు కూడా కాదు. పాత బస్తీలో పలు స్కూల్స్ బరితెగించాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణలో బీజేపీ ఏర్పడిన వెంటనే విద్యార్థులకి సనాతన ధర్మం ప్రకారం నిబంధనలు తీసుకొస్తామన్నారు. దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మతం ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరితెగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత బస్తీ ఎవరి జాగిరి కాదు, ఎవరి తాతాసి కాదు, ఎవరి ప్రాంతం కాదు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే హిందూ సనాతన ధర్మాన్ని
హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా ఇలా విద్యార్థులకు బొట్టు కంపల్సరీ చేస్తాం. ఇలా హిందూ విద్యార్థులందరూ కూడా బ్యాంగిల్స్ కంపల్సరీ చేస్తాం. హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా ప్రచారం చేస్తామో ఆ విధంగా ప్రచారం చేస్తాం. ఈ నిబంధన తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది సక్సెస్ పాఠశాల హిందూ విద్యార్థుల మీద బలవంతంగా వాళ్ళ మత విశ్వాసాలు రుద్దే ప్రయత్నం చేసిందో, మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేస్తుందో ఈ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి. ఈ యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు.